అందరికీ నమస్కారం. నేటి చర్చనీయ పఠనీయ అంశము క్రతోస్మర కృతం స్మర. అంటే యజ్ఞము చేయించడము, యజ్ఞం యొక్క ప్రాశస్త్యము, యజ్ఞము ఎవరు చేయించాలి, యజ్ఞం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. భారతదేశము ధర్మభూమి, కర్మభూమి. ధర్మమునకు ఆధారముగు వేద తరువు శాఖోపశాఖలై ఫలపుష్ప శోభితములై భారతీయ సంస్కృతిని నవనవోన్మేషము గావించినది ఈ పొడిమినందే. అట్టి వేద విజ్ఞానమున ప్రధాన క్రియాంగమగు యజ్ఞము విరాట్ పురుషుని హృదయస్థానీయమై భాషించుచున్నది. ఆధునిక విజ్ఞాన యుగమున యజ్ఞము అంటే ఏవో కొన్ని సమిధలు అంటే ఎండు పుల్లలు వేసి నెయ్యి పోసి మంట పెట్టే కార్యక్రమంగా భావించేవారే ఎక్కువ. కానీ యజ్ఞ ప్రాముఖ్యము, దాని స్వరూప లక్షణాలు తెలిసిన విద్యావంతులు అనేక మంది కలరు. యజ్ఞము దాని ప్రాశస్త్యము. యజ్ఞము అను పదము యజ్ అను ధాతువు నుండి ఉత్పన్నమైనది. యజ్ఞమునకు సవనము, అధ్వర్యము, యాగము, సప్తతంతువు, మఖ, క్రతువులు అని నామాంతరములు కలవు. శాంతిక, పౌష్టిక, అభిచారికాది కలాపములకు ప్రధాన క్రియాంగమైన యజ్ఞములందు యజమాని ఏతత్ ఫలదాతలగు దేవతలను అగ్నిముఖాన ఆవాహనము చేసి శ్రద్ధతో పూజించి వారలను సంప్రీతులను గావించుటచే యజ్ఞము అని పేరు కలిగినది. యజతే యజ్ఞ యజ దేవపూజా సంగతికరణదానేషు అని అమరకోశంలోని ఉక్తి మాట. దేవతలకు హవిస్సును సమర్పించుటలో వినియోగింపబడు మంత్రములను యజస్సు అని వైదికులు వ్యవహరింతురు. మాయతే సూయతే సోమోస్మిన్నితి సవహ శుంగ్ అభిషవే. దీని యందు సోమము తడుపబడును కనుక సవనము అయినది. అధ్వానం వైదిక మార్గం రాతి అధ్వరః రా దానే నైదిక మార్గమును ఇచ్చినది, వైదిక మార్గమును ఇచ్చినది. యజమానిని అతని అనుయాయులను వేద మార్గమున నడిపించినది యజ్ఞము. సప్తభిశ్చందోభిస్తన్యత ఇది సప్తతంతు తను విస్తారేహే. 7 ఛందస్సుల చేత ఈ విస్తరింపబడుచున్నది. యజనం యాగః యజ దేవ పూజాదౌ. దీనిచే దేవతలు పూజింపబడుదురు. మకంతి దేవా అత్రేతి మకః మఖీ గతౌ. ఈ కార్యమున చేయడం వల్ల దేవతలందరూ కూడా ఆహ్వానింపబడుదురు. క్రియతే బ్రాహ్మణాదిభిరితి క్రతుః. ద్విజులచే వనర్పబడు కార్యము అనగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్య కులజులచే నిర్వహింపబడు కార్యము యజ్ఞము. క్రతోస్మర కృతం స్మర అన్న యజ్ఞము చేయండి, యజ్ఞము చేయించండి అన్న మాటకు మనము యజ్ఞము దాని యొక్క ప్రాశస్త్యము అంటే మనము యజ్ఞము చేయడం వలన దేవతలకు ఆహ్వానించడం అని అర్థం. శ్రీ భూవరాహస్వామి, లక్ష్మీ సమేత భూవరాహస్వామి. ఓం నమో వెంకటేశాయ.